హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అయితే మనం నిన్న ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్రూటు బాబాయ్ చాలా చక్కగా సర్దాడు. చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది, అందుకే బాబాయ్ షాప్కి వెళ్ళాం మనం. ఇది నరసాపురం దగ్గరలో ఉంటుంది, ఇది పెట్రోల్ బంక్ దగ్గర. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫ్రెష్ ఫ్రూట్స్ ఇచ్చాడు బాబాయ్. చూడడానికి చాలా అట్రాక్టివ్గా సర్దాడు ప్రతిదీ కూడా. అయితే మనం వెళ్ళగానే ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ చూసి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ని మనం ఎంచుకున్నాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నాం, మొత్తం 4 తీసుకున్నాం. మనకి ఉపయోగపడుతుంది ఆ డ్రాగన్ ఫ్రూట్. తీసుకొచ్చాం అనమాట. తీసుకొచ్చి ఇది డైరెక్ట్గా తింటే కాదు కానీ జ్యూస్ చేద్దామని జ్యూస్ ప్లాన్ చేసాం. చూడండి ఎలా ఉన్నాయో. లైట్ వాడినట్టు కనిపిస్తున్నాయి కానీ బాగానే ఉన్నాయి. చూడండి, వీటిని నీట్గా కట్ చేద్దాం. ఇప్పుడు ఆ కటింగ్ ఎలా చూడండి. ఫస్ట్ చిన్నది కట్ చేసి ఎలా ఉంటుందని లాగితే పైనే ఉంది. ఆ లేయర్ మొత్తం తీసేద్దామని చూసాను. లేయర్ తీస్తూ ఉంటే లోపల అది సజ్జు వల్ల కనిపిస్తూ ఉంటుంది గింజలు. చూడండి, ఇలా స్లోగా తీసాము. ఇలా అయితే కాదని చెప్పి సెంటర్ కట్ చేసాను. చూడండి ఎలా కట్ చేస్తాను. సెంటర్ కట్ చేసాను. కట్ చేయగానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది యాక్చువల్గా ఇందులో కలర్స్ చాలా ఉంటాయి, బట్ ఇదేంటంటే వైట్ కలర్ అనమాట. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రూట్ ఇది. చూడండి, పింక్ కలర్లో బయట లేయర్ అనేది ఉంటుంది. వీటిని కంప్లీట్గా రిమూవ్ చేశాక చూడండి ఎలా కనిపిస్తుందో. దీన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసి అది కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా తెగుతుందంటే చాలా సాఫ్ట్గా తెగుతుంది. జున్ను ముక్క కట్ చేసినట్టుగా ఉందన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఫ్రూట్స్లో చాలా రేరు. ఎంత తిన్నా కూడా తినాలనిపించే ఫ్రూట్ ఇది. బట్ ఏంటంటే దేనికైనా లిమిట్స్ ఉంటాయి కదా, ఏది ఎక్కువగా తినకూడదు. చూడండి, దీన్ని ఇప్పుడు మనం కట్ చేద్దాం. మనం ఎక్కడ వదలలేదు, ఎందుకంటే ఫ్రూట్ కాస్ట్ ఎక్కువ కదా. ఒక ఫ్రూటే 100 రూపాయలు ఎలా పడుతుంది అంటే కేజీల లెక్కన. డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా రేర్ ఫ్రూట్, అలానే ప్రైస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ యాపిల్ వాటితో పోలిస్తే. చూడండి ఎలా కట్ చేస్తున్నాము. చాక్తో నీట్గా కట్ చేస్తున్నాం. ఇంట్లో ఎవరిని కట్ చేయమన్నా మాకు తెలియదంటే మాకు తెలియదని వదిలేశారు. బట్ ఏం చేస్తాం, మనం తెచ్చుకున్నాక మనం కట్ చేసుకోవడమే కరెక్ట్. మనం ఇష్టంతో తెచ్చుకున్నప్పుడు దేన్నైనా మనం ఇష్టపూర్వకంగానే చేయాలి. చూడండి ఎంత కరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి, ఎందుకంటే జ్యూస్ కదా మనం చేస్తున్నాం. ఎంత బాగా కట్ చేస్తే మనకి జ్యూస్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బ్యాడ్గా ఉన్నదాన్ని చిన్న లేయర్స్ ఉంటాయి కదా, అవి తీసేసి మంచిగా ఉన్నదాన్ని తీసి మనం జ్యూస్ చేద్దాం. అలాంటివి పక్కన పెడేయాలి. ఎంత రుచిగా ఉన్నదని చెప్పేసి ఎక్కువగా తినడం వల్ల దేనికైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దేన్నైనా లిమిట్స్లో తినాలి. అయితే ఈ కట్టింగ్లో యాక్చువల్గా దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా చాలామందికి తెలీదు ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి, ఇంత ఖరీదు పెట్టి కొనాలా అని అంటూ ఉంటారు. బట్ ప్లేట్లెట్స్ పడిపోయి
ఒక్కసారిగా వీక్ అయిపోతాం కదా, అలాంటి టైంలో దీన్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే బాడీ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. చాలామంది దీన్ని మెడిసిన్స్ రూపంలో వాటి యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అన్ని మెడిసిన్స్ యూజ్ చేసి కంటే ఇవి 2 ఫ్రూట్స్ తీసుకుంటే చాలు, చాలా చాలా మంచిదన్నమాట. అలానే కొలెస్ట్రాల్ తగ్గించడంలోను, బీపీ షుగర్ కంట్రోల్ చేయడంలోను చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్ కూడా కట్ చేసాం, 2 ఫ్రూట్స్ తీసుకున్నాం మనం. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా జ్యూసీగా. ఇది ఒక జెల్లీలా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేద్దాం స్లోగా. చూడండి మిక్సీ జార్లో వేస్తున్నాం. మా వాళ్ళు అంటున్నారు ఏంటి ఏదో పిచ్చేసలు వేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఏం చేస్తున్నామో. చూడండి మనం స్లోగా వేస్తూ ఉంటాం. ఒక్క ముక్క కూడా బయటకు పోకూడదని మన భయం మంది. ఇదేంటి ఇంత స్లోగా వేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఎందుకంటే మరి క్వాలిటీ ఫుడ్ అలానే ఉండాలి కదా, చాలా జాగ్రత్తగా వేస్తున్నాం. దీన్ని జ్యూస్ ట్రై చేయడం నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీకు లాస్ట్లో చెప్తాను, ముందే చెప్పకూడదు కదా. దీనిలో ఏమేమి వేసాను చూపిస్తాను చూడండి. ఓకే, వేస్తాం కంప్లీట్గా. నెక్స్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా వేసిన తర్వాత కొద్దిగా కలపాలి వీటిని, పీసెస్ కరెక్ట్గా ఉండేలాగా కలిపిన తర్వాత ఆ పీసెస్ ఇంకేమైనా ఉంటే క్లీన్గా పెట్టేసి అలా కడిగిన తర్వాత జ్యూస్లోకి లైట్గా పాలు పోస్తున్నాం. మిల్క్ పోయడం వల్ల ఇంకా కొద్దిగా బెటర్గా జ్యూస్ అనేది బాగుంటుంది. ఓన్లీ అదే అయితే బాగోదు, అంత టేస్ట్ రాదు. కొద్దిగా మిల్క్ యాడ్ చేసామన్నమాట, ఒక 200 ml మిల్క్ యాడ్ చేసిన తర్వాత అలా వచ్చింది. నెక్స్ట్ కొద్దిగా ఇలా యాడ్ చేసిన తర్వాత లైట్గా కలిపామన్నమాట. కొద్దిగా షుగరు, ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసాము. 2 ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసాము. యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుందని, మరేం కాదు. షుగర్ సరిపడినంత వేసాము, ఎందుకంటే మరి అది అంత స్వీట్నెస్ ఉండదు, బట్ ఏంటంటే లైట్గా ఉంటుంది స్వీట్నెస్. దానికి తోడుగా